ఆల్రైట్, సో మన శ్రీదేవి డ్రామా కంపెనీ వాళ్ళు ఎంటర్టైన్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో లెట్స్ బిగిన్ విత్ ది స్కిట్. సింహం నవ్వు సమర సింహం నవ్వు నలు దిక్కుల ఈ సీమకు దిక్కే నీవు చుక్కే నీవు మెరుపు ముక్కే నీవు కత్తెరలో అదిరిపోయే ముద్దర నీవు ఏ సై అంటే ఎవడైనా చెరిసగమే ఆపైన రంగంలో వీరంగమే వేట కొడవలితో బొడ్డు కోత గుడ్డాపిల్లో వేడి నెత్తురుతో బోనమాలు తెద్దాబల్లో వేట కొడవలితో బొడ్డు కోత గుడ్డాపిల్లో వేడి నెత్తురుతో బోనమాలు తెద్దాబల్లో. దీనికోసం వన్స్ మోర్ అంటున్నారు. నా బాధ అది కాదు. వైఫ్ క్యారెక్టర్ నీకు ఇచ్చారు, ఓకే. వెనకాల 5 మని ఇచ్చారు చిరాకు గొంతు లోపల కదా. నీకెవరిని ఇచ్చారా? నాకు సుజాతని ఇచ్చారు. అబ్బో ఇంకా దరిద్రం పో. ఆది గారు ఫ్యాన్స్ ఇక్కడ కోసుకుంటా వన్స్ మోర్ కావాలి. కోసుకుంటా. సింహం నవ్వు సమర సింహం నవ్వు నలు దిక్కుల ఈ సీమకు దిక్కే నీవు చుక్కే నీవు మెరుపు ముక్కే సెగ్మెంట్ కి నరేష్ గారు ఊపుతున్నాడా? నరేష్ గారు బట్టలు మార్చుకుంటున్నాడు. నువ్వు వచ్చినా కూడా ఊతుంది ఏంటది? ఆది ఈ గడ్డి బాంబులు ఇవన్నీ నాకు నచ్చు. చెప్తే ఇంకెక్కడైనా ప్లాన్ చేసేవాడు కదా, నాకు కరెక్ట్ గా చెప్పాలి కదా. సరే నువ్వు ఏదేమైనా కానీ కొంచెం ఆ గడ్డి బాంబుకు దూరంగా ఉండు. ఎందుకు? నువ్వు మాట్లాడితే మాకే మండిద్ది, గడ్డి మండదా? మనకు తప్ప ఇంకా ఈ గడ్డి బాంబు దగ్గర ఇంకెవరన్నా ఉన్నారా? గడ్డి బాంబులో పాము దూరినట్టు ఏం చేస్తారా? అది కాదు, ఇప్పుడు అర్థమైంది. లోపలికి వెళ్ళి నీ తెల్లంటికలు ఎన్ని ఉన్నాయి, దాని ఎముకలు ఎన్ని ఉన్నాయి లెక్కేసుకుంటా. అన్ని లెక్కెట్టేసి వచ్చాం. అప్పుడు దాకా పంప దగ్గర ఉంటే అక్కడ వచ్చి వాళ్ళు పని వాళ్ళు వచ్చి అక్కడ పాడు దిగారు. మీరేనా ఇంకెవరైనా ఉన్నారా ఇంకా ఇక్కడ? ఆగలసి దప్పికసి ఎంతమంటూ వచ్చాను రావే రావే. ఎందుకు వచ్చావు ఇక్కడికి? బుద్ధి గడ్డి తింటారు అంటారు కదా, అది గడ్డి తింటే చూడడానికి వచ్చా. నువ్వు దేనికి వచ్చావు? అది పచ్చగడ్డే ఎండుగడ్డే అని చూడడానికి వచ్చా. ఈవిడెందుకు వచ్చింది? మరి పచ్చగడ్డి ఎండుగడ్డి వేయాలి కదా ఒకటి, అదే ఇది. మరి అది ఎంతసేపు మాడుకుంటాం కదా గడ్డి గురించి, ఆ గడ్డిదే. మీరేనా ఇంకా ఎవరైనా ఉన్నారా గడ్డి? నాకు తెలిసి ఇందాక చిన్న పిల్లి సౌండ్ వచ్చింది, చిన్న లైట్ గా. ఉన్నారా? ఇంకా పాటలో దంతడం వేలే కానీ ఇటు పక్కరా. ఏమనుకుంటున్నావు? ఇందాకే పంపు సెట్ దగ్గరికి వెళ్ళొచ్చావు. మరి ఏమన్నారు? పంపుంటే బాగున్నాను. సుజాత అమ్మకి చెప్పు, మనవాడు వస్తున్నాడు. అది చెప్పక్కర్లా, నువ్వు వెళ్తే మనవడనే అనుకుంటది. అయినా వీళ్ళందరు కాదబ్బా, నువ్వు నా కింగు అంతే. ఇలా కింగ్ లో డైలాగులు అన్నీ ఆడికి చెప్పుకో, నాకు చెప్తావేంటి? ఇంకెవరి పని వాళ్ళు చేసుకోండి, ఉందరండి అడ్జస్ట్ అవ్వండి. ఎక్కడికి వెళ్తున్నారు? దొండపోతు వస్తున్నారు వాళ్ళు చూసుకోండి. కన్న తండ్రి కన్న కొడుకుడు దున్నపోతున్నాడు. నాన్నా ఏం చేస్తున్నావు ఇక్కడ? గడ్డి మామూలు కూర్చున్నాం. ఇక్కడ ఒక అమ్మ, ఇంట్లో ఒక అమ్మ. నీకిద్దరం తెలిస్తే నా పరువు పోదా? ఒరే నీకు 4 ఉన్నారు, నేను అడిగానా? రే బాచే, తమ్ముడు వస్తున్నాడని అమ్మకి చెప్పు. నాకు తమ్ముడు వస్తాడా? వస్తున్నాడని అమ్మకి చెప్పు అంటాను. దీంతోనా గడ్డివాములు వెనకాల వెళ్ళకూడదు. మరి ముందైతే కనిపించేస్తా, వెనక్కి వెళ్ళాం.
నా బర్రెకు గడ్డేయాలమ్మా, పొద్దున్న నుంచి గడ్డేయలే. గడ్డేయకపోతే అది సరిగా పాలియదమ్మా, ఇంక తెయ్యాలి. ఇలా పీకితే గడ్డి కాదు. నా గడ్డి ఆపల నువ్వేం చేస్తున్నావురా? నేను కూడా మేతడానికి వచ్చానమ్మా, నువ్వు ఈ లోపు నువ్వు వచ్చావు. ఇదే బతి అది దూడ, దానికే వేయడానికి వచ్చా. మీరు అందరు కలిసి ఏం చేస్తున్నారు? గడ్డి ఆపల ఏం చేస్తా? ఈ గడ్డి సంగతి తర్వాత ఆ గడ్డి సంగతి చూడు ఫస్ట్. ఇప్పుడే గే తిని పిల్ల పుట్టింది. ఇది మొగదా ఆడదే? ఆడదే. మీరందరు నా గడ్డి ఆపల ఏం చేస్తున్నారా? ఏం చేస్తున్నారంటే మొత్తం అంతా నాశనం చేస్తున్నారు. సర్పంచ్ గారిని పిలిచి కంప్లైంట్ ఇస్తా. సర్పంచ్ గారు రావాలి. అమ్మా సర్పంచ్ అమ్మ నమస్తే. వీళ్ళందరూ ఈ అమ్మాయిలను తీసుకొని వచ్చి నా గడ్డి వ్యామిలో వెనక ఏం చేస్తారో మీరే అడిగి తెలుసుకోండి తల్లి. న్యాయం చెప్పండి. మీరు ఏం చేస్తున్నారు? నేను ఫ్లైట్ కోసం వెయిట్ చేస్తున్నానండి. నెక్స్ట్ షూటింగ్ ఏంటని మాట్లాడుకుంటున్నాం. అంటే గడ్డి వామ్ దగ్గరికి వచ్చా? ఏం చేస్తున్నావు అమ్మ నువ్వు? మేము షూటింగ్ గురించి మాట్లాడుకుంటున్నాం. గడ్డి వాములు. మరి నేనేమన్నా బొకడా గన్నా? కాదు, మీరెక్కడ ఉన్నారు ఇంతసేపు? అమ్మకి చెప్పి వస్తున్నాను, కోళ్ళ గడ్డి వాములోకి వెళ్ళిందని. అమ్మకి చెప్పాను కోళ్ళు వస్తుందని. ఈయంతో వస్తుందని నాకు తెలీదు. వీళ్ళంతా ఇక్కడ ఏం చేస్తున్నారని చూసిన సాక్ష్యాలు ఏమైనా ఉన్నాయా? నేను చూసానమ్మమ్మా. అమ్మా చూసానమ్మా. ఏం చూసావు? ఈ పచ్చలహార లాంటి ఆ రజనీకాంత్ అంకుల్ గడ్డిమా పనికాలు వెళ్ళి చెప్పు పథకం ప్రకారం ఏమాని సైడ్ చేశాడు. అది అయితే వీళ్ళిద్దరికి చూసిన సాక్ష్యం మీరున్నారు. నేనేమమ్మా. మరి వీళ్ళందరూ? వాళ్ళకు కూడా అంతే అమ్మమ్మా. ఆ రామ్ ప్రసాద్ వస్తావా రావా అని బలవంత పెట్టాడు ఆ ఫైమా ఆంటీని. ఆ ఫైమా ఆంటీ రాననుకుండా నేను వస్తా అని తర్వాత ఆది అంకుల్ని బలవంత పెట్టింది. కానీ అమ్మా పథకం ప్రకారం ఫైమా రామ్ ప్రసాద్ ని వల్లో వేసింది. కానీ ఆ చేప పల్లె మెల్లోనే ఉంది. ఇగో ఈ పిల్లోడు కూడా స్కూల్ కి వెళ్దాం రా ఆంటీ తీసుకెళ్లి సుజాత ఆంటీ స్కూల్ కి వెళ్దాం రా అని చెప్పి మాయ మాటలు చెప్పి అత్తని గడ్డిమా ఫీజు తీసుకెళ్లాడు. అవ్వట్లేదురా. ఏం చేద్దాం? ఈ దోషుల్ని శిక్ష పెట్టాలి కదా. సాక్ష్యం లేదు కాబట్టి ఇది ఇంకా కొట్టేస్తున్నాము అంతే. మీరు అందరూ ఎంటర్టైన్ చేసి వెళ్ళిపోండి. అందరినీ మంచి తీర్పిచ్చారు మ్యామ్. మీరు నిజంగా చాలా బాగా సిచ్యువేషన్ మూతలు తిట్టుకుంటారు కామెంటరీలో. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. వెల్ డన్ గైస్, వెల్ డన్. ఈ స్కిట్ మీకు ఎలా అనిపించింది ఇంద్రజ మ్యామ్? పండగ కదా, ఈ గడ్డివాము అది ఇది విలేజ్ బ్యాక్ డ్రాప్ లో చేసింది చాలా బాగా అనిపించింది. ఆల్వేస్ ఆది గారు రామ్ ప్రసాద్ గారు ఉంటే ఇంకా పండగ చాలా చాలా బాగా అనిపించింది. వెరీ నైస్. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. హరిత గారు చాలా చాలా బాగుంది. సో అందరూ ఎవరికి వాళ్ళు చాలా బాగా పర్ఫార్మ్ చేశారు. అండ్ వెరీ ఎంటర్టైనింగ్, ఫన్. అన్నిటికంటే డాన్స్ అయితే అందరూ అదరగొట్టేశారు. ఆది గారు మిమ్మల్ని ఎన్నిసార్లు చేసినా మీరు సూపర్ గా చేశారు. థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ. నవీన గారు, ఆది గారికి ఇప్పటి వరకు స్కిట్ల ఫ్యాన్, నేను ఈ రోజు నుంచి డాన్స్ కి ఫ్యాన్. నా డాన్స్. థ్యాంక్ యూ నవీన గారు. థ్యాంక్ యూ. రామ్ ప్రసాద్ గారు, మీకు ఎలా అనిపించింది మీ స్కిట్? యాక్చువల్గా యావరేజ్ స్కిట్ ఇది. మేము చేయడం వల్ల పెద్ద హైలైట్ అయింది. మళ్ళీ చివర్లో నువ్వు రాగానే డల్ అయింది. నవీన గారు, హరిత గారు, సెట్ లో ఉన్న వాళ్ళందరిలో మీరే ఆది డాన్స్ పర్ఫార్మెన్స్ గురించి ఇంత మంచి మాటలు అన్నారు కాబట్టి మీతో పాటు 2 చిన్న స్టెప్పులు ఆది గారు. ఇలా
అంటూ సయ్యాటకే తయ్య చార్జ్ లేదంట మీలో. కనకవా కనక నువ్వు కూడా జాయిన్ అవ్వు. అరే వెళ్ళండి. ఏ ఇన్నాళ్ళకి ఆది గారు స్టెప్స్ మ్యాచ్ జోడి దొరికిందబ్బా. ఇద్దరం సేమ్ వేసాం యాస్టిస్. ఆది గారు అవగారితో మీరు పర్ఫామ్ చేశారు, ఎలా అనిపించింది? మొత్తానికి మా ఆదిగాడు ప్రేమకి వయసు లేదండి, వయసుతో సంబంధం నిరూపించారు. అదే ట్రూ జెంటిల్మెన్, ట్రూ ఎగ్జాంపుల్. A big round of applause for ఆది గారు. ఆది గారు మరి నెక్స్ట్ ఏంటి? ఇప్పుడు కనకవతో కూడా పెళ్లి చేస్తారేంటి నాకు? అరే నెక్స్ట్ శ్రీదేవి డ్రామా కంపెనీ ఈవెంట్ అదే కదా. కాదు, వచ్చి ఐ లవ్ యూ అని చెప్పే ప్రతి అమ్మాయిని నో నో అంటే చివరికి ఇలాగే అవ్వనే పెళ్లి చేసుకోవాలి. సో శ్రీదేవి డ్రామా కంపెనీ వారందరికీ నెక్స్ట్ ఈవెంట్ పేరు నేను ఇప్పుడు అనౌన్స్ చేయబోతున్నాను. ఆది బుట్లో అవ్వ. అమ్మ అది బుట్లో కదమ్మా, బుట్టలో. బుట్టలో ఆది బుట్టలో అవ్వ. క్యాప్షన్ తినిపిస్తాడు బువ్వ. ఆది బుట్టలో అవ్వకి ఒక అవ్వగా మీరు యాంకరింగ్ చేయడం నాకు ఎంతో